వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్లు తయారైంది ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. వై నాట్ 175 అంటూ రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ కి వెళ్లిన జగన్ కు రాష్ట్ర ప్రజలు నమ్మశక్యం కాని రిజల్ట్ ను చవి చూపించారు. కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదంటే జగన్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కళ్లకు కడుతుంది. వీటన్నిటికీ తోడు ఆయన తనపై ఉన్న కేసులను చూసుకుంటూ మరోవైపు పార్టీలని వీడాలని చూసే నేతలను కాపాడుకోవడం పెద్ద టాస్క్ గా మారనుంది. రాజకీయంలో అనేక మంది నేతలు అధికారంలో ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీలోకి మారిపోయేవారే ఎక్కువ ఉంటారు. వీరిని పక్క పార్టీల వైపు చూడకుండా చేయడం, 5 ఏళ్లు కాపాడుకోవడం అనేది ఇప్పుడు జగన్ ముందు ఉన్న పెద్ద టాస్క్. ఓటమికి కారణాలు వైసీపీ అధినేత సంక్షేమ అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆర్థిక వృద్ధిని విస్మరించారు. రాష్ట్రం ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇదే కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను అంచనా వేయలేకపోయారు. కొందరి నాయకుల దురుసుతనం, మాటల దాడి ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. కేవలం జగన్ను నమ్మి ఓట్లు వేసే పరిస్థితి పూర్తిగా లేకుండా పోయింది. అనేక స్థానాల్లో ఓటమి చెందారు. గెలిచిన స్థానాల్లో గతం కన్నా మెజారిటీ తగ్గిపోయింది. కూటమి నేతలను ఎదుర్కోలేక చితికిల పడ్డారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత గుర్తించలేకపోయామని జగనే స్వయంగా చెప్పడం పరిస్థితి అడ్డం పడుతుంది. నేతలను కాపాడుకోవడమే పెద్ద టాస్క్. గతంలో అధికారంలో ఉండి పదవులు అనుభవించిన నేతలు నేడు ఓడిపోవడంతో కంగు తిన్నారు. అధికార పార్టీలో ఉంటే పదవులు, మర్యాద అన్ని దక్కుతాయి. ఈ కారణంతో ప్రస్తుతం గెలిచిన పార్టీల్లోకి ఓడిన నేతలు వెళ్లడం సాధారణం అయిపోయింది. ఇదే జగన్ కు అతిపెద్ద దెబ్బ సమస్య కానుంది. కళ్ళు మూసుకొని తెరిచేలోగా 5 ఏళ్లు అయిపోతాయని, మాజీ సీఎం అన్నంత సులభం కాదని ఆ పార్టీ నేతలకు తెలుసు. 5 ఏళ్లు ఓడిన పార్టీలో ఉండటం కంటే అధికార పార్టీలోకి వెళ్లి ఏదైనా ఓ పదవిని పొందవచ్చని అనుకునే వారిని ఆపడం కష్టంగా మారింది. పార్టీ సమావేశాలు పెట్టి నాయకుల ధైర్యాన్ని నూరిపోస్తూ నమ్మకాన్ని కోల్పోకుండా పోరాడదాం అని జగన్ ఎన్ని మాటలు చెప్పినా నేతల మనసుల్లో ఏముందో ఎవరు కనిపెట్టగలరు. దీనికి తోడు రానున్న కాలంలో పెరగనున్న నియోజకవర్గాల పెంపు మరో తలనొప్పి తెచ్చిపెట్టిందని చెప్పాలి. కొత్తగా ఏర్పడే నియోజకవర్గంలో సీట్ ఇస్తామన్న మాటల్లో వైసీపీ పార్టీలోని కీలక నేతలను టీడీపీ కూటమిలోని ఇతర పార్టీలు తమ వైపుకు తిప్పుకునే అవకాశాలే ఎక్కువ. మరి వీటన్నిటిని దాటుకొని జగన్ ఎలా నిలబడగలడు అనేది వేచి చూడాల్సిందే.